అవినీతి దెబ్బ. ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యర్. ఇక కథలోకి వెళ్దాం. షిల్లంగేరి అనే పట్నంలో గోపాలయ్య అనే ఉద్యోగి ఉండేవాడు. అతను సంపాదించే జీతం అతని భార్య తాయారమ్మ హాయిగా జీవించడానికి సరిపోయేది. అతని ఇరుగు పొరుగు వారందరూ ధనికులు, పెద్ద మేడల్లో ఉండేవారు. వారి ఆడవారందరూ ఎప్పుడూ పట్టుచీరలే కట్టి వజ్రాల ఆభరణాలు ధరించి దర్జాగా ఉండేవారు. వారిని చూసిన తాయారమ్మ వారిలాగే పెద్ద మేడలో ఉండి పట్టుచీరలు కట్టి వజ్రాల ఆభరణాలు ధరించాలని అనుకోసాగింది. కానీ గోపాలయ్య ఆదాయంతో అది సాధ్యం కాదు. అందుచేత గొంతెమ్మ కోరికలు వద్దని గోపాలయ్య భార్యకు చెప్పాడు. రాజుగారి ఆస్థానంలో ఉండి ఎంతమంది రెండు చేతులా ఆర్జించటం లేదు. అది చేతకాని మిమ్మల్ని కట్టుకోవటం నా దురదృష్టం. జీవితాంతం అనుభవించాల్సిందే అని తాయారమ్మ రోజు భర్తను పోరు పెట్టింది. ఆమె పోరు పడలేక గోపాలయ్య అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించటం ప్రారంభించి 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఖర్చుపెట్టి ఈ డబ్బుతో 2 మేడలు, 3 ఎకరాల మాగాణి భూమి, తాయారమ్మకు పట్టుచీరలు, రవ్వల ఆభరణాలు కొందామని అనుకునేసరికి అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. తను గొప్ప సంపన్నుడయ్యాడని తెలిసి ఇంత డబ్బు ఎలా వచ్చిందని రాజు అడిగితే ఏం చెప్పాలి? మీ స్నేహితుడు గోవిందయ్య శెట్టి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా నాటకం ఆడితే సరిపోదూ అన్నది తాయారమ్మ. గోపాలయ్య గోవిందయ్య శెట్టి వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పి, నీకొక దొంగ అప్పు పత్రం రాసిస్తా. రాజుగారు విచారణ జరిపితే నాకు అప్పు ఇచ్చానని ఆయనగారితో చెప్పు. కొంతకాలం గడిచాక ఆ పత్రం చించి పారేయొచ్చు అని అన్నాడు. గోవిందయ్య శెట్టి సరేనన్నాడు. గోపాలయ్య తాను అక్రమంగా సంపాదించిన డబ్బుతో మేడలు, పొలము, తన భార్యకు పట్టుచీరలు, వజ్రాల నగలు కొన్నాడు. ఒక మేడలో తాను కాపురముంటూ 2వ మేడను అద్దెకిచ్చాడు. భూమి నుంచి ధాన్యం వస్తుంది, పైఖర్చుకు అద్దె డబ్బు వస్తుంది. మీరు రాజుగారి కొలువు మానేయండి, రాజుగారి బెడద కూడా పోవచ్చు అని తాయారమ్మ గోపాలయ్యకు సలహా ఇచ్చింది. గోపాలయ్య భార్య చెప్పినట్టే చేశాడు. ఒకరోజు గోవిందయ్య శెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు. అతడి ఆస్తికి వారసులెవరూ లేని కారణం చేత అది రాజుకే చెందుతుంది. రాజోద్యోగులు వచ్చి శెట్టి తాలూకు స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనేక అప్పు పత్రాలతో పాటు గోపాలయ్య రాసి ఇచ్చిన పత్రం కూడా ఉంది. గోపాలయ్య తన ఉత్తుత్త బాకీని రాజుగారికి తీర్చవలసి వచ్చింది. అతని దగ్గర వేరే డబ్బు లేకపోవటం చేత గోపాలయ్య స్థిరచరాస్తులన్నింటినీ జప్తు చేసి వేలం వేశారు. అతని అక్రమ సంపాదన పోగా తాయారమ్మ బుద్ధి తక్కువ సలహా వల్ల ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అతనికి బిచ్చమెత్తుకోవటం తప్ప వేరే మార్గం ఏదీ మిగల్లేదు. ఆ పని చేయటానికి గోపాలయ్య పుట్టి పెరిగిన పట్నం వదిలి తన భార్యతో సహా మరొక దేశం వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ దుఃఖంతో జీవించసాగాడు. ఇలా అవినీతి దెబ్బ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ స్నేహితులు. ఈ కథను రాసిన వారు అన్వర్. ఇక కథలోకి వెళ్దాం. లక్నో నగరంలో వాజిద్ అలీ షా పరిపాలించే కాలంలో ఖలీల్, జలీల్ అని 2 స్నేహితులు ఉండేవారు. ఖలీల్ ఒక గొప్ప వ్యాపారస్తుడి కొడుకు, జలీల్ ఒక గొప్ప పండితుడి కొడుకు. వారు చిన్నతనం నుంచి కలిసి చదువుకొని, కలిసి ఆడుకొని, పెరిగి పెద్దవారై ఆదర్శ స్నేహితులుగా పేరుపడ్డారు. ఒక రాత్రి ఖలీల్ ఒంటరిగా వజీర్ గారి మహల్ పక్కగా పోతూ ఉండగా వీణుల విందుగా ఎవరో ఖురాను చదవటం వినిపించింది. ఆ కంఠం చేత ఆకర్షించబడి ఖలీల్ దగ్గరగా వెళ్ళి ఖురాను పఠనం 2వ అంతస్తు నుంచి వినవస్తున్నట్టుగా తెలుసుకున్నాడు. ఖలీల్ సమ్మోహితుడై పూలతీగల సహాయంతో 2వ అంతస్తుకు ఎక్కేసరికి అక్కడ వజీర్ ఏకపుత్రిక అందాల రాశి అయిన షబానా ఒంటరిగా ఖురాను పఠనంలో లీనమై ఉండటం కనిపించింది. ఖలీల్ వెనక్కు తిరిగి వచ్చే ఉద్దేశంలో ఉండగా షబానా తప్పు చదివింది. ఖలీల్ వెంటనే ఆ తప్పును సరిదిద్దాడు. షబానా తన పఠనంలో పూర్తిగా నిమగ్నురాలై ఉండటం చేత తన తప్పుని దిద్దుకుంది. కానీ తల ఎత్తి చూడలేదు.
ఖలీల్ ఆమెకు కొంత దూరంలో కూర్చొని ఆమె తప్పు చదివినప్పుడల్లా సరిచేశాడు. షబానా తన తప్పులు దిద్దుతున్నది కానీ తల ఎత్తి చూడనే లేదు. ఆమె ఖురాను చదువుతున్నంతసేపు ఖలీల్ అక్కడే కూర్చొని ఆమె ఎప్పుడైతే తన పఠనాన్ని ముగించిన తరువాత దువాని ప్రారంభించగానే అనగా ప్రార్థన లేచి వచ్చేశాడు. అప్పుడు కూడా షబానా తన తప్పులు దిద్దిన వాళ్ళు ఎవరైనది గమనించనే లేదు. మర్నాడు రాత్రి కూడా ఖలీల్ వజీర్ మహల్ కేసి వెళ్ళాడు. కిందటి రోజులాగే షబానా ఖురాను చదువుతుంది. ఖలీల్ మళ్ళీ పై అంతస్తుకు వెళ్ళి దూరంగా కూర్చొని షబానా తప్పులు సరిచేసి తిరిగి వచ్చాడు. ఇలా రోజూ జరుగుతూ వచ్చింది. ఒకనాడు ఖలీల్ తీగల సహాయంతో పైకి ఎక్కి రావటం వజీరు కంటపడింది. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన పైకి వెళ్ళి గుమ్మం దగ్గర పరదా వెనక దాగి జరిగినదంతా గమనించి చాలా ఆశ్చర్యపడ్డాడు. షబానా ఖలీల్ అక్కడ ఉన్న సంగతి కూడా ఎరగదని ఆయనకు స్పష్టమైంది. అటు తరువాత వారం రోజుల పాటు వజీరు తన కుమార్తెను ఖలీల్ను గమనించాడు. వారి కార్యక్రమంలో మార్పేమీ లేదు. ఈ వింత సంఘటన గురించి ఏం చెయ్యాలో వజీరుకు పాలు పోలేదు. ఆయన తగిన సమయం చూసి పాదుషాకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని పాదుషా మొదట ఆశ్చర్యపడి తరువాత చిరునవ్వు నవ్వి వజీరు చెవిలో ఏదో చెప్పాడు. ఆ రాత్రి షబానా గది నుంచి దిగివస్తున్న ఖలీల్ను 2 సిపాయిలు పట్టుకొని ఎందుకు పైకెళ్ళావు అని అడిగారు. వజీరు కుమార్తె మర్యాద కాపాడటం కోసం ఖలీల్ వాళ్లతో దొంగతనానికి అని చెప్పాడు. చూడటానికి మర్యాదస్తుడిలాగా ఉన్నావు. నువ్వు దొంగవన్న మాట ఎవరైనా జామీను ఇస్తే ఈ రాత్రికి నిన్ను వదిలేస్తాము. నువ్వు రేపు ఉదయం పాదుషా సమక్షాన హాజరు కావాలి అన్నారు సిపాయిలు. గత్యంతరం లేక ఖలీల్ తన తండ్రి దగ్గరకు వెళ్ళి జామీను ఉండమన్నాడు. కొడుకే అయ్యేది కాక దొంగకు జామీను ఉండనన్నాడు ఖలీల్ తండ్రి. అప్పుడు ఖలీల్ తన స్నేహితుడైన జలీల్ వద్దకు వెళ్ళి సంగతి చెప్పి అతన్ని జామీను ఉండమన్నాడు. జలీల్ ఒప్పుకున్నాడు. సిపాయిలు జలీల్కు ఖలీల్ను అప్పజెప్పి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం ఖలీల్ను పాదుషా వద్దకు తీసుకుపోవటానికి పాదుషా పంపిన సిపాయిలు వచ్చారు. నిన్న రాత్రి పట్టుబడిన దొంగను నేనే, నన్ను పట్టుకుపోండి అన్నాడు జలీల్ సిపాయిలతో. అసలు దొంగను నేను, ఇతను నాకు జామీను ఇచ్చిన మిత్రుడు అన్నాడు ఖలీల్. ఎవరిని పట్టుకోవాలో తోచక సిపాయిలు 2 పాదుషా వద్దకు పట్టుకుపోయారు. 2 పాదుషా దగ్గర నేను దొంగనంటే నేను దొంగనని చెప్పుకోసాగారు. చివరకు పాదుషా వారితో మీరిద్దరు దొంగలే, మీ ఇద్దరికీ శిక్ష విధిస్తాను. ఖలీల్ వజీర్ కూతురు షబానాను పెళ్లాడాలి. జలీల్ మా ఆస్థానంలో పండితుడిగా పనిచెయ్యాలి. ఇవే మీకు తగిన శిక్షలు అని అన్నాడు. తరువాత పాదుషా జరిగిందంతా సభికులకు చెప్పాడు. అందరూ పాదుషా ఉదారతను ఎంతగానో మెచ్చుకున్నారు. ఖలీల్కు షబానాకు వైభవంగా వివాహం జరిగింది. ఇలా స్నేహితులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అప్సరస సంతతి. ఈ కథను రాసిన వారు ఎస్ హరిప్రసాద్. ఇక కథలోకి వెళ్దాం. ఆది కాలంలో మానవులు అందహీనులుగా ఉండేవారు. వారిలో సౌందర్యవంతులు పుట్టుకురావటానికి కారణం ఒక అప్సరస. ఆమె కథ ఇలా చెబుతాను. దేవలోకంలో శుభ్రమ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె ఇతర అప్సరసల లాగా ఏ దేవతనో వరించి స్వర్గసుఖాలు అనుభవించటానికి బదులుగా భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఉండాలని కలలు కనసాగింది. భూలోకంలో సుఖ సౌఖ్యాలుండవని, అక్కడి మానవులే స్వర్గసుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తారని తోటి అప్సరసలు శుభ్రమకు చెప్పారు. కానీ శుభ్రమకు భూలోకంలో ఉండాలన్న మోజు తగ్గటానికి బదులుగా హెచ్చిపోయింది. చివరికి సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది. ఇంద్రుడు శుభ్రమను పిలిపించి, నీవు భూలోకవాసం కోసం తప్పించిపోతున్నావట. స్వర్గలోకవాసులు ఇతర లోకాలకు పోవటంలో తప్పేమీ లేదు. కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి వస్తువేదైనా నీకు తగిలిన పక్షంలో నీవు శిలవైపోతావు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు.
ఇంద్రుడు ఈ మాట అనటంతో సుభ్రమకు ఇంద్రుడి అనుమతి లభించినట్టే అయింది. తనకు భూలోకానికి వెళ్ళాలన్న కోరిక ఉన్నట్టుగా ఇంద్రుడికి తెలిపి ఆయన అనుమతి పొందడమెలాగా అని ఇంతకాలము తటపటాయిస్తున్న సుభ్రమ ఇంద్రుడి వద్దకు సెలవు పుచ్చుకొని భూలోకానికి ప్రయాణం కట్టింది. ఆమె తన చెలికత్తెను వెంటబెట్టుకొని భూలోకానికి వచ్చి ఆకాశాన సంచరిస్తూ భూమి మీద గల వింతలన్నీ చూస్తూ వేడుక పడసాగింది. ఆమె తన చెలికత్తెతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతూ ఉండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో తేలివచ్చే ఆ అందగత్తెలను సమీపంలోకి రానిచ్చి ఆ మనిషి తాను కోసిన పూలు వారిపైన విసిరాడు. వాటిలో ఒకటి సుభ్రమకు తగిలి ఆమె నల్లరాయిగా మారి నేలపైన పడిపోయింది. ఆమె చెలికత్తె తనకు పూలు తగలకుండా తప్పుకొని స్వర్గానికి తిరిగిపోయి ఇంద్రుడితో జరిగిన సంగతి చెప్పింది. ఇంద్రుడు విచారించి ఆ రాతిని ఉన్న చోటు నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథారూపం వచ్చేటట్టుగా, ఆమె ఎవరైనా మానవుణ్ణి పెళ్లాడి సంతానం కన్న తరువాత తిరిగి స్వర్గానికి వచ్చేటట్టుగా చేస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. దేవేంద్ర, ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్న దాన్ని మనుషులు ఎందుకు కదిలిస్తారు? నా సఖి అలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని సుభ్రమ చెలికత్తె వాపోయింది. అట్టే విచారించకు, దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు. ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారని అనిపించింది. అతను వాళ్ళ కోసం ఆకాశమంతా చాలాసేపు చూసి చివరకు తన పని ముగించుకొని చెట్టు దిగి వస్తూ కింది కొద్ది దూరంలో పడి ఉన్నటువంటి నల్లరాతిని చూశాడు. ఇంతకు మునుపు నేనిటుగా వచ్చినప్పుడు ఈ రాయి లేదే, ఇంతలో ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటూ అతను ఆ రాయిని కాలితో తన్నాడు. వెంటనే రాతి నుంచి 4 ముత్యాలు రాలాయి. వాడు అత్యాశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకొని రాతిని మరొకసారి తన్నాడు. కాని ఈసారి ఏమీ రాలలేదు. వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగిందంతా చెప్పాడు. ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేను, రాతిని తన్నితే ముత్యాలు రాలాయంటేను వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ వారిలో కొందరు రాయి పడి ఉన్న చోటికి వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు. ఎవరు తన్నినా 4 ముత్యాలు మొదటిసారి రాలాయి. ఆ తరువాత మళ్ళీ రాలలేదు. రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే ఉంటుంది కనుక ఈ విషయాన్ని ఎవరూ దాచి ఉంచలేదు. త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. జనం తీర్థప్రజల్లాగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకుపోతున్నారు. ఇలా జనం జాస్తి అయిన కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయింది. కోట్లాటలు సాగాయి. అధికారులు వచ్చి రాయి తన్నేవారికి ఒక క్రమము, పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగతి రాజుగారి దాకా పోయింది. రాతి నుంచి ముత్యాలు పొందిన వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని, దొరికిన ముత్యాలలో ఒక వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు. దూర ప్రాంతాల నుంచి కూడా జనం రావటానికి రహదారులు, మజిలీలు, సత్రాలు ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది. ఇతర రాజులకి ఆ రాయి కల్పవృక్షంలాగా కనిపడింది. ఎందుకంటే రోజు కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ 4 ముత్యాలు సంపాదించుకుంటుంది. ఇందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది. అందుచేత చుట్టుపక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజుపైన యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇలా ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని అక్కడి నుంచి తీయించి తన కోటలోపలికి భద్రంగా చేర్చమని తన భటులకు ఉత్తరువిచ్చాడు. రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటూ ఇటూ కుదిపి ఒక పక్కకు పొర్లించారు. వెంటనే రాయి మాయమై ఒక అపురూప సుందరి వారి ఎదుట నిలబడింది. వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు, కొందరు ఆశ్చర్యపడ్డారు. నీవెవరు? ఇలా రాయిగా ఎందుకున్నావు? నీది ఏ దేశం? నీ భర్త ఎవరు? అని వాళ్ళామెను అడిగారు. నాకు ఒక దేశం లేదు, భర్త లేడు. చేతులారా చేసుకున్న అపరాధానికి నేనిలా రాయి అయిపోయి మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను. మీలో ఎవరైనా నన్ను పెళ్లాడే పక్షంలో నేను భార్యగా ఉంటాను అన్నది సుభ్రమ.
ఆ భటులామెను భార్యగా చేసుకోటానికి భయపడ్డారు. కాని వారిలో ఒకడు సాహసించి, నాకింకా పెళ్లి కాలేదు, నన్ను పెళ్లాడు అని అన్నాడు. సుభ్రమ అందుకు సమ్మతించింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి సుభ్రమ ఒకేసారిగా ఒక మగపిల్లవాణ్ణి, ఆడపిల్లను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మానవులు వికారులుగా ఉండేవారు. కాని సుభ్రమ కన్న బిడ్డలిద్దరూ దేవతలంత గొప్ప అందమైన వాళ్ళు. ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులందరూ వారి సంతతిన పుట్టిన వాళ్ళే. ఇలా అప్సరస సంతతి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పెళ్లి కొడుకు. ఈ కథను రాసిన వారు చామర్తి రవిప్రకాశరావు. ఇక కథలోకి వెళ్దాం. రామాపురం గ్రామంలో సుబ్బారాయుడు, శకుంతలమ్మ అనే దంపతులు ఉండేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అయితే ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి శకుంతలమ్మకు చిటికెడు విభూది ఇచ్చి, దాన్ని ఆమె నీటిలో కలిపి తాగితే కొడుకు పుడతాడని, వాడు పెళ్లి అయ్యేదాకా మందమతిలాగా ఉంటాడని, పెళ్లి కాగానే వాడిలో మామూలు తెలివితేటలు కనిపిస్తాయని, వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టవలసిందని చెప్పాడు. అంతా ఆ సాధువు చెప్పినట్టే జరిగింది. సంవత్సరం తిరిగే లోపల శకుంతలమ్మకు పండులాంటి బిడ్డ కలిగాడు. వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు వాణ్ణి చిన్నతనం నుంచి పెళ్లి కొడుకు వేషంలోనే ఉంచారు. 5 ఏళ్లు నిండగానే పెళ్లి కొడుకు అక్షరాభ్యాసం చేసి చదువులో పెట్టారు. నామమాత్రంగా వాడు యుక్త వయస్కుడైన దాకా చదువుకున్నాడన్న మాటే కాని వాడికి చదువు ఏమాత్రమూ అంటినట్టుగా కనపడలేదు. ఆ తరువాత చదువు మానేసి పట్టుపంచెలు కట్టుకొని, నిలువుబొట్టు పెట్టుకొని పెళ్లికొడుకు వేషంలో వీధుల వెంట తిరగసాగాడు. చూడముచ్చటగా ఉన్న వాడి పేరే పెళ్లికొడుకు అయినా వాడు శుద్ధమొద్దు అన్న అభిప్రాయంతో ఊళ్ళో ఎవరు వాడికి పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. ఒకరోజు సుబ్బారాయుడు తన భార్యతోనూ కొడుకుతోనూ దూర ప్రయాణం చేయవలసి వచ్చింది. మార్గం మధ్యలో ఒకసారి పొలిమేరలో వాళ్ళ బండి ఆగిపోయింది. దారికి అడ్డంగా చాలామంది నిలబడి తగాదా పడుతున్నారు. పక్కనున్న ఇంట పెళ్లి జరుగుతుంది. కట్నం దగ్గర పేచీ రావటంతో ఉభయపక్షాలు వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవ ఇప్పట్లో తేలేది కాదని పెళ్లికొడుకు బండి దిగి అలా చుట్టూ కలియ చూస్తూ ముందుకు కదిలాడు. వాడికి పెళ్లి పందిట్లో బాజా భజంత్రీల మోత వినిపించింది. అక్కడ పెళ్లి తంతు చూద్దామనుకొని వాడు పెళ్లి పందిట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంతసేపటి నుంచి పెళ్లికొడుకు కోసం చూస్తున్నా పురోహితుడు అతన్ని చూసి కొంచెం అనుమానంగా, "నువ్వు ఎవరు బాబూ" అని అడిగాడు. అతను తన పేరు అడుగుతున్నాడనుకొని పెళ్లికొడుకు, "నేను పెళ్లికొడుకును" అని అన్నాడు. పెళ్లి పురోహితుడు తగాదా పరిష్కారమైందని పెళ్లికొడుకును పంపారని అనుకొని వాణ్ణి వెంటనే పెళ్లిపీట మీద కూర్చోమని ఆహ్వానించి పెళ్లి తంతు ప్రారంభించాడు. బయట తగాదా తెగనే లేదు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి ఆపుదామని పందిట్లోకి వచ్చేసరికి పెళ్లి కొంత అయ్యే పోయింది. పెళ్లి కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. వివరాలు తర్వాత తెలుసుకోవచ్చునని పెళ్లి కూతురు తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ఈ విధంగా పెళ్లికొడుకు వివాహం జరిగిపోయింది. వాడి తల్లిదండ్రులు అప్రయత్నంగా జరిగిపోయినా తమ కొడుకు వివాహానికి చాలా సంతోషించారు. సాధువు చెప్పినట్టే పెళ్లి కాగానే పెళ్లికొడుక్కు తాను చదువుకున్న చదువంతా జ్ఞాపకం వచ్చింది. ఆ తరువాత వాడు నలుగురి చేత మంచి తెలివిగలవాడని అనిపించుకున్నాడు. ఇలా పెళ్లికొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. అదృశ్యకరణి. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. పుష్పక నగరంలో శమంతకుడు అనే దొంగ ఉండేవాడు. వాడు రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలాగా జీవిస్తూ ఉండేవాడు. వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకొని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు. చంపావతి గుణవతి, శీలవతి, నీతిగా బ్రతకాలనే ఆశయం గలది. తన భర్త దొంగ అని తెలియటానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. అప్పుడామెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. భర్తను మంచి దారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కాని శమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు.
కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు శమంతకుడు. తండ్రికి వలనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమోనని చంపావతికి భయం పట్టుకున్నది. ఆమె బాగా ఆలోచించి కొడుక్కు 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలకని తన తల్లిదండ్రుల ఇంటికి పంపించేసింది. 18 ఏళ్లు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాణ్ణి చెయ్యాలని శమంతకుడు ఉబలాట పడుతూ ఉండేవాడు. కొడుకు 18 ఏళ్లవాడయ్యాడని తెలియగానే అతడు వెళ్ళి వాణ్ణి తన ఇంటికి తీసుకువచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకున్నది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బ్రతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బ్రతుకు నాయనా, అంతేకాని నీ తండ్రిలాగా దొంగవి మాత్రం కాకూడదన్నది నా కోరికే అని అన్నది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా. ఇది జరిగిన వారం రోజుల తరువాత శమంతకుడు కొడుకుతో, డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిల్లో ప్రముఖమైనది దొంగతనం. ఈరోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నేర్పుతాను అని అన్నాడు. వద్దు నాన్న, దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు. నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలొస్తాయన్న నమ్మకం లేదు. అంతా దైవాధీనం. నా మాట విను, నా విద్య నేర్చుకో అన్నాడు శమంతకుడు కోపంగా. నాన్న, నేను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయిందేమీ లేదు. అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను. ఆ విద్య వల్ల నేను తలచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్పిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అని అన్నాడు సుమనుడు. శమంతకుడు అనుమానంగా, ఇలాంటి కబుర్లు నేను నమ్మను అని అన్నాడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం. కేవలం నా విద్యను ప్రదర్శించటం కోసమే. అక్కడ దొంగతనం చేయటానికి మాత్రం వీల్లేదు. అవసరపడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చెయ్యనని నా గురువుకి మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. శమంతకుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు. ఆ నగరంలో పేరుకెక్కిన వజ్రగుప్తుడు అనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తరువాత తండ్రి చెయ్యి పట్టుకొని ఏవో మంత్రాలు జపించి, నువ్విక మాట్లాడకు, మనం ఎవరికీ కనిపించం అని అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది. శమంతకుడు ఆ గోడ దూకాలని అనుకున్నాడు. సుమనుడు అతన్ని వారించి, చక్కని రాజమార్గం గుండా మనకి అడ్డదారి ఎందుకు అని అన్నాడు. ద్వారం వద్ద కాపలావడున్నాడు. అయినా సుమనుడు శమంతకుడు లోపలికి వెళుతూ ఉంటే వాడేమీ పట్టనట్టుగా ఊరుకున్నాడు. ఇద్దరు కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని, జాగ్రత్త, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతుంది. కానీ ఒకరు ఆ తండ్రి కొడుకులను గమనించలేదు. సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నాయి. వాటిల్లో రత్న మాణిక్యాలు, బంగారు నగలు, అలాగే చీనాంబరాలు ఉన్నాయి. అవి చూసి శమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుపోయేవాడే. తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసినదంతా దిగదుడుపు. ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు శమంతకుడు. దానికేం, తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు. తరువాత అతను తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు. ఆ విద్య నేర్చుకోరిన వారు ప్రతిరోజు పురాణ పఠనం చెయ్యాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటసేపు దైవపూజ చెయ్యాలి. ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఆ విద్య శమంతకుడి వశమవుతుంది. శమంతకుడు అదృశ్యకరణి విద్య నేర్చుకునేటందుకు పట్టుదలగా పూజా విధిని ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మ, 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు. ఈ కాలంలో నీతి గ్రంథాలు, పురాణాలు చదువుతూ దైవపూజ చేయటం వల్ల ఆయనలో దొంగతనం చేయటం తప్పు
పాపం అన్న భావన కలిగే అవకాశం ఉన్నది. ఇంక నేను వ్యాపారం ప్రారంభించటానికి ఏ అడ్డంకి లేదు అని అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా. తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయమైంది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సహాయంతో ఈ నాటకమాడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసిందంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదని, అయినా సంపాదించేటందుకు శ్రమ పడుతున్నాడని వాళ్లకు చెప్పాను. ఆయన్ను కాస్త విశ్రాంతి తీసుకునేలాగా చెయ్యాలంటే ఈ అదృష్టకరని నాటకమాడాలని అన్నాను అంతే అన్నాడు సుమనుడు. సమంతకుడు అదృష్టకరణి విద్యకై పూజాగదిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యాపారంలోని మెలకువలన్నీ మామ దగ్గర నేర్చుకొని ఆ నగరంలోని గొప్పవాళ్లల్లో ఒకడయ్యాడు. ఇలా అదృష్టకరణి అనే ఈ కథ సమాప్తమైంది.